హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనం మేజర్ టోర్నమెంట్స్ ఓడిపోయినప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు చూస్తాము. అలాగే గెలిచినప్పుడు కూడా గెలవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. వాటిని కూడా మనం విశ్లేషించుకుంటే ఏమవుతుందంటే వాటిని ఇన్ ఫ్యూచర్ ఫాలో అవ్వడానికి వీలవుతుంది. మరి ఈసారి అలాంటి రీజన్ ఒకటి నాకు స్పెసిఫిక్ రీజన్ కనిపిస్తుంది. మనం గెలవడానికి, మనం గతంలో ఓడిపోవడానికి ఉన్న కారణాలు, ఈసారి గెలవడానికి కారణాలు చూస్తే ఒక్క మేజర్ డిఫరెన్స్ నాకు అనిపించింది. దాని గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. ముందుగా ఇప్పటికీ అందరూ నన్ను అంటున్నారు, అన్నావు కదా, నేను ఇక్కడే మన ఛానల్లో కాదు, వేరే ఐ డ్రీమ్లో వాటిలో చేసిన వీడియోల కింద కూడా ఇదే పెడుతున్నాను. నువ్వు అప్పట్లో అన్నావు మాకు నమ్మకం లేదు ద్వారా అన్నావు, మరి ఎలా గెలిచారు అని. ఈజీ కదా ఎవరినైనా వేలెత్తి చూపించడం. అది చేస్తున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్, ఆఫ్ కోర్స్, ఇన్ ఎ హ్యాపీ వే. ఒకవేళ నేను అన్నది తప్పై నిజమైతే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను బెట్టింగ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఇండియాకి వీరాభిమాని, బట్ అతను బెట్టింగ్ చేస్తాడు. బెట్టింగ్ బాద్షా. బెట్టింగ్ ఎవరి మీద పెడతాడు? అవతల టీం గెలుస్తుందని పెడతాడు. అతను అలా కాకుండా ఇండియా గెలిచింది అనుకోండి, డబ్బులు పోతాయి, కానీ హీ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఇండియా హ్యాస్ వన్. అలా కాకుండా ఇండియా ఓడిపోతే అతనికి డబ్బులు వస్తాయి. సో ఆ రకంగా కూడా హ్యాపీ ఉంటాడు. సో ఇండియా ఓడిపోయిన ఆ బాధని అతను బెట్టింగ్ ద్వారా తీర్చుకుంటాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఆ బాధ కొంతవరకు సర్దుమణిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది, టోన్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా విన్ విన్ సిచ్యుయేషన్లో ఉంటాడు. అలాగే నాకు కూడా ఏంటంటే, ఒకవేళ నేను చెప్పిందే కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే నేను చేసిన వీడియో తప్పైనా మీరు నన్ను పాయింట్అవుట్ చేసిన, ఇండియా గెలిస్తే అంతకంటే ఏం కావాలి మనకి? మీరైనా నేను అందరం కోరుకునేది, ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ మనం కోరుకునేది, ఇండియన్ టీమ్ షుడ్ ఎండ్ దిస్ టైటిల్ డ్రౌట్. మన టైటిల్ కొరత ఏదైతే ఉందో ఐసీసీ ట్రోఫీస్, అది ఎండ్ చేస్తే చాలు, ఏమైనా కమ్ వాటిపై ఏం జరిగినా పర్వాలేదు అని అనుకుంటాం కదా. సో నేను అది అనుకుంటాను. కానీ నేను ఎందుకన్నా అనేది మీకు చెప్తాను. ఐ ఓ అన్ ఎక్స్ప్లెనేషన్ రాదర్. అదేంటంటే, నా బాధ ఆ టీంలో టెయిల్ లాంగ్గా ఉంటుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బోత్ అక్షర్ పటేల్, జడేజాని ఆడిస్తారు. మన గతంలో ఇప్పుడు ఆడించలేదు వాళ్ళిద్దరిని, ఎందుకంటే ఇద్దరు సేమ్ స్కిల్ సెట్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. ఇద్దరిని మన గతంలో ఒకేసారి ఆడించే సందర్భాలు టెస్టులో ఆడించాం. వైట్ బాల్ క్రికెట్లో ఐ డోంట్ థింక్ దే బోత్ ప్లేడ్ టుగెదర్ ఇన్ మెనీ మ్యాచెస్. చాలా తక్కువ ఆడారు. ఎందుకంటే ఏ టీం పెట్టుకోదు అది. ఎందుకంటే అవతల టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఇబ్బంది కదా. మీరు చూడండి, లక్కీలీ మనం ఆడిన మ్యాచెస్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ మనకు తగలలేదు. కానీ ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో 17th ఓవర్ 18th ఓవర్ వరకు అంతవరకు ట్రావిస్ హెడ్ ఆడాడు. దానివల్ల బోత్ అక్షర్ అండ్ జడేజా కలిసి 4 ఓవర్లు మాత్రం వేశారు. ఇద్దరు కలిసి 4 ఓవర్లు వేశారు. అక్షర్ 3 ఓవర్లు, జడేజా 1 ఓవర్ వేశారు. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వడానికి కెప్టెన్ 1-2 సార్లు ఆలోచిస్తారు. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఎవరి దగ్గర లేరు చూడండి. అలా ఒక వెస్టిండీస్లో ఉన్నారు, గుడికేష్ మోర్తి అండ్ అఖిల్ హుసేన్. అయితే అఖిల్ హుసేన్ ఈజ్ అనార్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తను ముఖ్యంగా పవర్ ప్లేలో వేస్తాడు, పెద్దగా బాల్ టర్న్ చేయడు, న్యూ బాల్తో ఎక్కువ బౌలింగ్ వేస్తాడు. సో ఒకే టైప్ ఆఫ్ బౌలర్స్ని ఎవరు పెట్టుకోరు, డిఫరెంట్ బౌలర్స్ పెట్టుకుంటారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల నేను ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం. మనకి 7th బ్యాటింగ్ అయిపోయి 4 టెయిల్ ఎండర్స్ ఉన్నాం. కానీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8, మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వచ్చింది. అది దాన్ని మన వాళ్ళు కవర్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే, టాప్లో లెఫ్ట్ హ్యాండర్స్ లేని లోటుని తీర్చడం కోసం రిషబ్ పంత్కి మీరు ఎప్పుడూ లేనట్టుగా నెంబర్ 3లో అతనికి ప్రమోషన్ ఇచ్చారు. ఈ ఆల్మోస్ట్ బ్యాటెడ్ లైక్ ఏ ఓపెనర్. ఎందుకంటే మనకి సరైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏ మ్యాచ్లో రాలేదు. పవర్ ప్లేలో మనం ఖచ్చితంగా ఒక వికెట్ కోల్పోతూనే ఉన్నాం. సో మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇన్ ద పవర్ ప్లే అనేది ప్రతి మ్యాచ్లో వస్తూనే ఉంది. బికాస్ మన ఓపెనర్లు ఎవరో ఒకళ్ళు ముందుగా అవుట్ అవ్వడం. సో చాలా వరకు మన గతంలోని ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసుకున్నాం. అలాగే లెఫ్ట్ హ్యాండర్స్ లేరు గతంలో అనుకుంటే, ఈ టీంలో 4-5 లెఫ్ట్ హ్యాండర్స్ కనిపించారు. 4 రెగ్యులర్ బ్యాటర్స్ అండ్ హర్షదీప్ కూడా కలిపితే 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మన టీంలో మోస్ట్ ఆఫ్ ది టైం. అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా ఉన్నాడు, హర్షదీప్ సింగ్. ఇంకోటి ఏంటంటే, నా వీడియో చేయడానికి కారణం, నాకు అప్పుడు ఇద్దరే టాప్ క్లాస్ బౌలర్స్ కనిపించారు, గన్ బౌలర్స్. ఒకరు బుమ్రా, మరొకరు కుల్దీప్ యాదవ్.
జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, హార్దిక్ పాండ్యా, సిరాజ్, వీళ్ళెవరూ నాకు, హర్షదీప్, వీళ్ళెవరూ నాకు బాగా మనకి కాన్ఫిడెంట్గా అనిపించలేదు. హర్షదీప్ హ్యాడ్ ఏ వెరీ వెరీ ఆర్డినరీ ఐపీఎల్. సిరాజ్ కూడా అంతే, జడేజా అంతే, అక్షర్ పటేల్ కొంతవరకు పర్లేదు, ఓవరాల్గా ఆల్రౌండర్గా బాగానే చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్. సో వీళ్ళిద్దరే గన్ బౌలర్స్, ఇద్దరు మంచి బౌలర్స్తో మనం గెలవగలమా అనుకున్నాం. కానీ లక్కీలీ ఫర్ అస్ హర్షదీప్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఈజ్ జాయింట్ టాప్ వికెట్ టేకర్, 17 వికెట్స్ అలాంగ్ విత్ ఫజల్ హక్ ఫరూకీ. అండ్ హార్దిక్ పాండ్యా ఈజ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఆన్ షో. అతను ఐపీఎల్ ఫామ్, అతనున్న ఫేస్ చేసిన ఇబ్బందుల తర్వాత ది వే హీ హ్యాస్ కమ్ బ్యాక్ ఇన్ ది వరల్డ్ కప్, దట్ వాస్ ఫినామినల్. సో అది మనం ఊహించలేం కదా అప్పుడు. అండ్ అక్షర్ పటేల్ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ విక్టరీ. సో మనకి వీళ్ళందరూ బాగా కలిసి వచ్చారు. అండ్ రిషబ్ పంత్ మీద నాకు అంత నమ్మకం లేదు, ఎందుకంటే అతను ఇండియాకి ఆడి చాలా రోజులు, ఐపీఎల్ బాగానే ఆడాడు, బట్ ఇండియాకి ఆడి చాలా రోజులు అయిపోయింది. తర్వాత హిస్ ఫార్మ్ ఇన్ దిస్ ఫార్మాట్ హ్యాస్ నాట్ బీన్ గ్రేట్ మనం అంతకుముందు చూస్తే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని నేను అప్పట్లో ఆ వీడియో చేశాను. నాకు ఏంటంటే మళ్ళీ పాత మిస్టేక్సే చేస్తున్నాం కదా అనిపించాను. సో ఆ పాత మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఈసారి జాగ్రత్త పడ్డాను. ఈసారి వచ్చిన ప్రధానమైన చేంజ్ అంటే పర్సనల్లో పెద్ద చేంజ్ లేదు, ప్లేయర్స్లో. ఇప్పుడు ఎందుకంటే రోహిత్, విరాట్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా. బుమ్రా లాస్ట్ వరల్డ్ కప్లో లేడు, బట్ హీ వాజ్ దేర్ ఇన్ 21. సో చాలా వరకు మనకి ఈ వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్స్ చాలామంది గత 2 T20 వరల్డ్ కప్స్లో ఆడారు, మొన్న వన్డే వరల్డ్ కప్లో కూడా చాలామంది ఆడారు. సో మనకి ప్లేయర్స్లో పెద్ద తేడా లేదు. తేడా ఎక్కడ వచ్చిందంటే యాటిట్యూడ్లో తేడా వచ్చింది. యాటిట్యూడ్ ఏంటంటే గతంలో మనం ముఖ్యంగా సెమీస్ ఫైనల్కి వచ్చేసరికి, లేకపోతే ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండేసరికి మనం బిగుసుకుపోవడం అనేది చూసాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్, నా దృష్టిలో దిస్ ఇస్ మై ఓన్ అసెస్మెంట్, గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మనని పట్టి పీడించింది. అవుట్ అయిపోతానేమో, అయితే ఎలా ఫైనల్ ఆడుతున్నాం మనం, ఫైనల్లో నేను చిన్న స్కోర్ కాబట్టి అయితే నేను వెళ్ళి ఫ్యాన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడ పట్టినా రోడ్డు మీద ఎక్కడ పట్టినా నాకు ఎదురైన వాళ్ళు నన్ను విలన్లా చూస్తారు అనే ఒక భయం ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పట్టి పీడించి, అందుకే మన వాళ్ళు అందరూ బాగా ఆడతారు. సెమీస్లో ఫైనల్ నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి చాలా చాలా నర్వస్ అయిపోతారు. కానీ ఈసారి దాన్ని జయించారు, ఆల్ త్రూఅవుట్ ది టోర్నమెంట్ జయించారు. మనం ఈ వరల్డ్ కప్ ఆడింది చాలా టఫ్ కండిషన్స్లో ఆడాం. న్యూయార్క్లో ఆడిన మ్యాచ్లో వర్స్ట్ పిచ్ చూసాం అక్కడ. ఈవెన్ వెస్టిండీస్లో కూడా డిఫరెంట్ ఐలాండ్స్లో ఆడి డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ బ్రీజ్ ఫ్యాక్టర్ ఒకటి, రకరకాల ప్రతి చోట ఒక కొత్త సిచ్యుయేషన్ మనం ఫేస్ చేసాం. దానికి అడాప్ట్ కావాలి, దానికి అడ్జస్ట్ కావాలి. సో అవన్నీ జరిగాయి. అవన్నీ చేశారంటే దీని అంతా కారణం మన అగ్రెసివ్ ఇంటెంట్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ బై అగ్రెసివ్ ఇంటెంట్. అగ్రెసివ్ ఇంటెంట్ని లీడ్ చేసింది అవర్ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ సెకండ్ టాప్ స్కోరర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ఆఫ్టర్ గుర్బాజ్, బట్ హిస్ స్ట్రైక్ రేట్ ఈజ్ 156 స్ట్రైక్ రేట్తో 250 పైగా రన్స్ చేశాడు. 250, 280 చేశాడు. అండ్ 90s చేసిన ముగ్గురులో అతను కూడా ఒక్క సెంచరీ కూడా రాలేదు. సో క్విక్గా రన్స్ చేశాడు, అగ్రెసివ్గా ఆడాడు, వికెట్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు, సెంచరీల కోసం చూడలేదు, హాఫ్ సెంచరీల కోసం చూడలేదు, టీం కోసం ఆడాడు. టీంకి అందరికీ తన మెసేజ్ డైరెక్ట్గా ఇచ్చాడు, ఈ రకంగా ఆడాలి, డోంట్ వరీ అబౌట్ లూజింగ్ అవర్ వికెట్, గో ఫర్ యువర్ షాట్స్ అనే మెసేజ్ అతను క్యాప్టెన్ స్వయంగా ఇచ్చాడు, లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అది దీంట్లో డిఫరెన్స్. టీం అందరికీ అదే మెసేజ్ అండి. విరాట్ కోహ్లీ కూడా అదే రకంగా ఆడాడు. విరాట్ కోహ్లీ చిన్న స్కోర్ రావడం కారణం అంటే హీ వాజ్ ఛార్జింగ్ అట్ ద బౌలర్స్ డౌన్ ద వికెట్. వచ్చి ఎక్స్పర్ట్స్ లైక్ గవాస్కర్ చెప్పడం ఏంటంటే హీ వాజ్ లూజింగ్ హిస్ బ్యాలెన్స్. మామూలు విరాట్ కోహ్లీ గేమ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతని బ్యాలెన్స్, అది ఇప్పుడు కొత్తగా షేప్ అన్నారు, బట్ హీ వాజ్ లూజింగ్ హిస్ షేప్. కొత్త జార్గన్, హీ వాజ్ లూజింగ్ హిస్ షేప్. స్లోనెస్ ఆఫ్ ది పిచ్ వల్ల టు రీచ్ అవుట్ ఫర్ ద బాల్ హీ ఈజ్ లూజింగ్ హిస్ షేప్. సో దానివల్ల అతను రన్స్ తక్కువ చేసి, బట్ హీ వాజ్ ట్రైంగ్ టు ప్లే అగ్రెసివ్లీ. అవుట్ అయినా పర్వాలేదు, స్టాట్ ప్యాడర్ అని ఏదో ఆడతారు, సెల్ఫిష్గా ఆడతారు అనేది మాటలు చెప్తారు, కానీ అలా ఆడలేదు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఏంటంటే
నా వికెట్ పోయినా పర్వాలేదు, మనకి లాంగ్ బ్యాటింగ్ లైన్ ఎప్పుడైతే నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ ఉంటుందో మీరు ఆ రిస్క్ తీసుకోగలరు. ఆ రిస్క్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ రిస్క్ తీసుకొని ఆడాడు. రన్స్ రాలేదు, బట్ టీంకి నష్టం జరగలేదు. తొందరగా అవుట్ అయిపోయాడు. వెంటనే రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ వచ్చి దాన్ని కవర్ చేశాడు. మీరు చూడండి, పవర్ ప్లేలో మనం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్లో అన్నిట్లో చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ మనం ఫస్ట్ బ్యాటింగే చేసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రావాలి. ఈవెన్ ఫైనల్లో మనం 3 వికెట్లు టపటపా పడ్డాయి, అయినా కూడా ఫైనల్లో మనం పవర్ ప్లేలో 45 రన్స్ చేసాం. అలా ప్రతిసారి అలాగే చేసాం మనం. ఈవెన్ ఇంగ్లాండ్ మీద కూడా 46 చేసాం. 2 వికెట్స్ అన్న పడ్డాయి. అంతకుముందు ఆస్ట్రేలియా మీద, అఫ్కోర్స్ ఆస్ట్రేలియా మీద మనకి మంచి స్టార్ట్ దొరికింది. అక్కడ 60 for 1 ఎంతో చేసాం. ఈవెన్ టఫ్ కండిషన్ పాకిస్తాన్ మీద ఆడినప్పుడు కూడా 2-3 వికెట్లు పడ్డాయి మనకి పవర్ ప్లేలో. అక్కడ కూడా మనం 45 చేసాం. సో ఎక్కడ కూడా మనం ఆ పవర్ ప్లేలో మన మొమెంటం కొట్టుపడనివ్వలేదు. సో అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. అందరూ అదే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. జడేజా చేసిన చాలా తక్కువ రన్స్, కానీ అతను 159 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ప్రతి ఒక్కరు, హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ 151. సో ఇక్కడ యాక్చువల్గా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే దేర్ వర్ సమ్ టఫ్ పిచెస్ మీద ఎవరికి రన్స్ రాలేదు. 120లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మన బ్యాట్స్మెన్ హ్యావ్ షోన్ దట్ ఇంటెంట్. ఆ ఇంటెంట్ చూపించారు. షార్ట్స్ కోసం వెళ్ళారు, కొన్నిసార్లు అవుట్ అయ్యారు. అయినా కూడా పర్వాలేదు, ఇంకా మనకి బ్యాటింగ్ లైనప్ ఉంది అని చెప్పి మన వాళ్ళు ఆడిన దానివల్ల ఈ మార్పు వచ్చింది. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని జయించారు. పర్వాలేదు, నా ఇండివిజువల్ స్కోర్ రాకపోయినా పర్లేదు, టీం కోసం ఆడాలని మెసేజ్ ద్రావిడ్ ఇచ్చాడో రోహిత్ ఇచ్చాడో తెలియదు. సో ప్రతి ఒక్కరిది అదే లక్ష్యమై మీరు అన్న కొన్నిసార్లు శివం దుబే స్లో అయ్యాడు. సిచ్యుయేషన్ అలా ఉంటుంది, కొన్నిసార్లు రన్స్ రావు. ఫైనల్లో విరాట్ కోహ్లీ స్లోగా ఆడాడు కదా, 128 ఎంతో కదా స్ట్రైక్ రేటు. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, 3 వికెట్స్ తొందరగా పడ్డాయి మనకి. అది 50 for 5 అయి ఉంటే, విరాట్ కోహ్లీ కూడా పెద్ద షాట్స్ కోసం రిస్క్ తీసుకుని 50 for 5 అయి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఉండి అవతల ఎండ్లో వాళ్ళు ఏం చేశారంటే, మనం ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మెచ్చుకోవాలి. ఇలాంటి టైట్ సిచ్యుయేషన్ వచ్చింది, ఒక 2-3 ఇంపార్టెంట్ వికెట్స్ పడ్డాయి. దే సెంట్ అక్షర్ పటేల్ వికెట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సునీల్ నారాయణ్. హీఈస్ లైక్ సునీల్ నారాయణ్ ఇన్ అవర్ టీమ్. హీఈస్ దేర్ ఇన్ ద టీమ్ ఫర్ హిస్ బౌలింగ్, కానీ అతని బ్యాటింగ్ ఈజ్ ద బోనస్. సో ఆ బోనస్గా నువ్వు గో అండ్ టేక్ రిస్క్, హై రిస్క్ గేమ్ ఆడు. క్లిక్ అయింది లేకపోతే పర్లేదు. నువ్వు చివరిలో వచ్చి నెంబర్ 8లో వచ్చి 15-20 రన్స్ చేసే బదులు ఇక్కడ అదే 15-20 రన్స్ ఇక్కడ తొందరగా చేసే ప్రయత్నం వీలైతే క్విక్గా చేయి. ఫైనల్ అయితే అతను చేసిన 46 or 47 దట్ ఈస్ వర్త్ ఇస్ వెయిట్ ఇన్ గోల్డ్. అద్భుతమైన ఇన్నింగ్స్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. సో ఆ రకంగా మార్పు చేసుకుని ఎక్కడ ఆ టెంపో తగ్గకుండా, ఆ మొమెంటం తగ్గకుండా చూసుకున్నారు. గతంలో లేదు. మీకు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో లేదు. మనం ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అనేక సందర్భాల్లో మనం ఫెయిల్ అయిన సందర్భాలు చెప్తాను. మన లేటెస్ట్ ఎగ్జాంపుల్ 2022 సెమీఫైనల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. అది మంచి ఎడలైట్ గ్రౌండ్, షార్ట్ స్క్వేర్ బౌండరీస్, సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి. అయినా సరే మనం అక్కడ ఎంత చేసాం, 168 మాత్రమే చేసాం. అక్కడ పవర్ ప్లేలో వికెట్స్ పడ్డాయి మనకి. పవర్ ప్లేలో వికెట్స్ పడి 38 for 1 ఒకే వికెట్. ఐ థింక్ రాహుల్ గాట్ అవుట్ అట్ దట్ టైం ఎర్లీగా. ఒకే వికెట్ పడింది, ఆయన 38 చేసాం మనం పవర్ ప్లేలో. దట్ ఈస్ వెరీ గుడ్ వికెట్, వెరీ గుడ్ పిచ్. ఆ పిచ్ మీద మనం 38 for 1 చేసాం. అక్కడి నుంచి మనకు ఆ మొమెంటం రాలేదు, 168 మాత్రమే చేసాం. విరాట్ కోహ్లీ ఒక 50 చేశాడు 125 స్ట్రైక్ రేట్తో. రోహిత్ శర్మ 27 చేశాడు 96 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ ప్రెషర్లో వచ్చేసాడు అప్పుడు. కానీ హార్దిక్ పాండ్యా 190 స్ట్రైక్ రేట్తో 63 చేయడంతో ఏంటంటే 5 6లు కూడా కొట్టాడు. మనకి ఆ మొమెంటం వచ్చింది. సో వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు తెలివిగా బౌలింగ్ చేశారు, బట్ మనం ఆ ట్రాప్లో పడిపోయాం. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనం వెన్నాడు. సో అక్కడ మనం 168 మాత్రం చేసాం. దాన్ని వాళ్ళు 16 ఓవర్లో 170 for no loss బట్లర్ అండ్ హేల్స్ దాన్ని చేజ్ జోన్ చేసి పడేశారు. సో మనం అప్పట్లో అలా ఆడే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2021లో మనం ఆడిన వరల్డ్ కప్ పాకిస్తాన్తో ఆడాం. పాకిస్తాన్తో మనకి షహీన్ షా అఫ్రీది 3 వికెట్లు తీశాడు టపటపా. 36 for 3. రోహిత్, రాహుల్ అండ్ సూర్య అనుకుంటా అవుట్ అయిపోయారు పవర్ ప్లేలోనే. పవర్ ప్లేలో 36 మాత్రమే చేసాం, 3 వికెట్స్. మొన్న కూడా 3 వికెట్స్ పడ్డాయి ఫైనల్లో, బిగ్ ఫైనల్లో 3 వికెట్స్ పడ్డాయి. అయినా 45 చేసాం, కానీ అక్కడ 36 మాత్రమే వచ్చాయి. సో 3 for 31 ఒక స్టేజ్లో మనం. సో 36 మాత్రమే చేసాం.
కోహ్లీ అక్కడ 56 చేశాడు 116 స్ట్రైక్ రేట్తో. పంత్ 39 చేశాడు 130 స్ట్రైక్ రేట్తో. సో వాళ్ళు తర్వాత కూడా మొమెంటం రాలేదు. అప్పట్లో మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం యూస్ టు డిపెండ్ ఓవర్లీ ఆన్ రోహిత్ అండ్ విరాట్ అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ రాహుల్. వాళ్ళు ఈవెన్ 2019 సెమీఫైనల్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా అదే, వాళ్ళు ముగ్గురు తొందరగా అవుట్ అయ్యేసరి తర్వాత ఎవరు మన ఆదుకోలేరు. కానీ ఇప్పుడు మనకి సూర్యకుమార్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, దేర్ బ్యాటింగ్ వెల్. మనం ఈ వరల్డ్ కప్లో కూడా మొదట్లో చాలా మ్యాచ్ల్లో బోత్ రోహిత్ అండ్ విరాట్ ఫెయిల్డ్, అయినా కూడా వీళ్ళు మన టీంను ముందుకు తీసుకెళ్ళారు. సో అది కూడా ఒక మార్పు. బట్ బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ఆడుతున్నారు, అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు, ఛాన్సెస్ తీసుకుంటున్నారు, రిస్క్ తీసుకుని ఆడుతున్నారు. తమ ఇండివిజువల్ స్కోర్స్ కోసం చూడలేదు. మన ఇండియన్ టీమ్ ఛాంపియన్స్, బట్ మన దగ్గర 50s అవి చాలా తక్కువ ఉన్నాయి. విరాట్ కోహ్లీకి ఒక 50 ఉంది, సూర్యకుమార్కి 2 50s ఉన్నాయి, రిషబ్ పంత్కి ఒక 50 కూడా లేదు, హార్దిక్ పాండ్యా ఒక 50, రోహిత్ శర్మ ఐ థింక్ హ్యాస్ 2 50s, 2 350s రాదు, 350s రోహిత్ శర్మ. సో ఎక్కువ పెద్ద పెద్ద స్కోర్లు రాలేదు, బట్ వీ వన్ ద ఛాంపియన్షిప్. అది కదా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ మీద మనం చూసాం కదా, 196 చేసాం, ఒక హార్దిక్ పాండ్యా ఒకటే 50 చేశాడు, మిగతా 20s 30s. సో అది కొత్త అప్రోచ్లో మనం ఇలా దీన్ని మ్యాచ్ని ఒక ఫేజెస్గా విడగొట్టడం, 1 to 6, 7 to 10, 11 to 15, లాస్ట్ డెత్ ఓవర్స్ 16 to 20. ఈ రకంగా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని ముందుకెళ్ళాం. గతంలో ఈ అప్రోచ్ లేదు మనకి. దానివల్ల ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని జయించడం వల్లే మనం గెలిచాం. గతంలో ఇలా చేయలేదు. అదే 2021 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ మీద కూడా మొదట్లో వికెట్లు పడ్డాయి మనకి, 35 for 2. ఆ మ్యాచ్లో గమ్మత్తుగా ఇషాన్ కిషన్, రాహుల్ చేత ఓపెన్ చేయించారు. ఇద్దరు అవుట్ అయిపోయారు, ఇద్దరు దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. తర్వాత విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. వాళ్ళు ఒక నెంబర్ 3లో ఒక నెంబర్ 4లో వాళ్ళకి అలవాట్లేని ప్లేస్లో ఆడారు. గందరగోళం అయిపోయింది. సో అక్కడ కూడా చాలా చిన్న స్కోర్ చేసాం. దాన్ని ఈజీగా న్యూజిలాండ్ చేజ్ జోన్ చేసింది. పాకిస్తాన్ కూడా మనం పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్, ఇవన్నీ లీగ్ మ్యాచ్లే, బట్ పాకిస్తాన్ కూడా వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ వికెట్స్ చేజ్ డౌన్ చేశారు రిజ్వాన్ అండ్ బాబర్. సో అప్పట్లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడల్లా మనం ప్రాబ్లం ఫేస్ చేసాం. కానీ ఈ వరల్డ్ కప్లో మనం ఆస్ట్రేలియా మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసాం టఫ్ మ్యాచ్లో, అయినా దాన్ని డిఫెండ్ చేసుకున్నాం. ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి డిఫెండ్ చేసుకున్నాం. తర్వాత ఈవెన్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద మెగా ఫైనల్ ఆల్సో డిఫెండ్. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీటన్నిటి మీద కూడా మనం ఫస్టే బ్యాటింగ్ చేసాం. మనం చేసిన 2 మ్యాచ్లు అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు, ఒకటి ఐర్లాండ్ మీద, ఒకటి యుఎస్ఏ మీద. సో మనం ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడి గతంలో దాన్ని మనం ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగాం. గతంలో ఏంటంటే మనకి ఎప్పుడు ప్రాబ్లం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సరిగ్గా ఆడలేదు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా బేసికలీ ఈజ్ అ చేజ్ మాస్టర్. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా చేజింగ్ టైంలో చాలా బాగా ఆడడం అలాంటి చూసాం మనం. సో హీ యూస్ టు లీడ్ ద చేజ్. కానీ ఈసారి చేజ్ కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూడా గెలిచాము. బికాస్ అగ్రెసివ్ ఇంటెంట్ హ్యాస్ రిప్లేస్డ్ అవర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, పర్టికులర్లీ ఇన్ ద నాకౌట్ మ్యాచెస్. అది నాకు ప్రధాన కారణంగా కనిపించింది. గతానికి ఇప్పటికీ ఉన్న మేజర్ డిఫరెన్స్ నాకు అదిగా కనిపించింది. సో అదే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనం ఈవెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా చూడండి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం స్లో డౌన్ అయిపోయాం, బాగా స్లో డౌన్ అయిపోయాం. 240 మాత్రమే చేసాం. పిచ్ స్లోగా ఉంది, నో డౌట్. రోహిత్ శర్మ బ్రహ్మాండంగా 180 అంత స్ట్రైక్ రేట్తో ఆడాడు. 47 చాలా 170 స్ట్రైక్ రేట్తో 47 ధన షాట్స్ కొట్టాడు, బాగానే అందించాడు. బహుశా న్యూ బాల్ అప్పటికి స్లో పిచ్ల మీద కూడా హార్డ్ న్యూ బాల్ మీకు ఎప్పుడు దాని మీద మీరు బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, అప్పుడు కొట్టచ్చు. ఓకే, అది అతనికి అడ్వాంటేజ్ ఉన్నా సరే వాజ్ వెరీ అగ్రెసివ్. కానీ ఆ తర్వాత పిచ్ స్లోడ్ అనేది మనం కూడా బిగుసుకుపోవడం వల్ల ఏమైంది, కేఎల్ రాహుల్ 61 స్ట్రైక్ రేట్, ఈవెన్ వన్డేలో కూడా 61 స్ట్రైక్ రేట్, ఈవెన్ ఆ స్లో పిచ్ 66 చేశాడు. విరాట్ కోహ్లీ 85 స్ట్రైక్ రేట్తో 54 చేశాడు. మిగతా వాళ్ళు కనీసం సరైన స్కోర్లు కూడా చేయలేదు. సూర్యకుమార్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేని పరిస్థితి మనం చూసాం. సో అది వచ్చిన ప్రాబ్లం. ఈ అన్ని మ్యాచ్లో కూడా మనకి లెఫ్ట్ హ్యాండర్ ఒకటే కనిపిస్తుంది. ఈ అన్ని దీంట్లో మనం చూస్తే ఏంటంటే 2023లో కానీ 2023లో లెఫ్ట్ హ్యాండర్ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనుకుంటా. 2022 వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్లో కానీ అప్పుడు కానీ 21లో కానీ రిషబ్ పంత్ ఒక్కడే ఒక లెఫ్ట్ హ్యాండర్. మనకి లాంగ్ టెయిల్ ఉండడం మనం చూస్తాం. 22లో అఫ్కోర్స్ అశ్విన్ వాజ్ దేర్, బట్ అశ్విన్ ఈ ఫార్మాట్లో ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఆల్రౌండర్ అన్లెస్ రాజస్థాన్ రాయల్స్ లాగా అతన్ని కాస్త ఎర్లీగా బ్యాటింగ్ పంపిస్తే తప్ప.
సో చివర్లో వచ్చి అతను బిగ్ హిట్స్ కొట్టే టైప్ పవర్ హిట్టింగ్ చేయలేదు. సో మనకి లాంగ్ టెయిల్ ఉండడం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేకపోవడం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇవన్నీ మనకి గతంలో ఉన్న లోపాలు. ఈసారి ఏంటంటే ఆ లోపాలన్నీ మనం సవరించుకున్నాం. ఏంటంటే మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం, బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 పెట్టుకున్నాం, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెట్టుకున్నాం. దాంట్లో మనకున్న 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని మనం ఫ్లోటర్స్గా యూజ్ చేసుకున్నాం. రిషబ్ పంత్ని ప్రమోట్ చేయడం, అక్షర్ని వీలైతే ప్రమోట్ చేయడం. సో రకరకాల మన సిచ్యుయేషన్ బట్టి మనం శివం దుబేని కొన్నిసార్లు ముందు, కొన్నిసార్లు హార్దిక్ పాండ్యాని ముందు పంపడం. సో మనం ఆ బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కూడా గతంలో మనం చూపించలేదు, ఈసారి ఆ ఫ్లెక్సిబిలిటీ ఒకటి చూపించాం. సో చాలా మార్పులు చేసి గతంలో మనకి ఎదురైన కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా చాలా గుణపాఠాలు నేర్చుకుని దాని నుంచి బయటపడి ఈసారి ఒక డిఫరెంట్ అప్రోచ్తో వెళ్ళాం. ముఖ్యంగా మన ఫ్యాన్స్ చూస్తున్నారు, మనం గెలిచి తీరాలనే కాకుండా ఓకే కమ్ వాట్ మే, మనమైతే గట్టి ప్రయత్నం చేద్దాం, కుదిరితే అయింది లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో వెళ్ళారు. అదే ఈ టీం సక్సెస్ కారణం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్లేస్లో అగ్రెసివ్ ఇంటెంట్ చూపించడమే నా కారణం నాకు అనిపించింది. మరి నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారు లేదో మీరు కామెంట్స్లో చెప్పండి.